చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం నాయన. అయ్యా, ఇక్కడ నుంచోవడానికి కానీ నీ మాటలు పలకడానికి కానీ ఎంత మాత్రము యోగ్యుడను కాను ప్రభువా. అయ్యా, ఒక చిన్న పాత్రగా వాడి ప్రభువా, ఎట్టి అవసరతలతో ఇక్కడికి వచ్చి ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరితోనూ ప్రభువా నీవే మాట్లాడి నీవే మా ద్వారాగా నీ నామాన్ని మా ద్వారాగా మహింపరచుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమిలాడి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాకు వాక్యం చెప్పడం అంతగా రాదు. చాలామంది చిన్న చిన్న చెల్లెళ్ళు, అన్నయ్యలు, పెద్ద పెద్ద బోధకులు, ప్రసంగికులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకోవడానికి కానీ వాళ్ళ మాటలు ఎత్తడానికి కూడా నేను అర్హుడను కాదు. ముందుగా అది గమనించి యోబు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం నుంచి, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టుచున్నదే, నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది. ఏం లేదట, మనం ఏదైతే తలంచుకుంటున్నారో, నాకు ఏదైతే రావద్దు, నా మీదకి వస్తుందేమో అని భయపడుతున్నారో అదే వస్తుందంట. ఏదైతే నా మొర నీళ్ళ వల్లే ప్రవహించుతున్నది, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుతున్నదంట. ఏదైతే రాకూడదు, కొంతమందిని తలంచుతూ ఉంటారు, అమ్మో ఇది నాకు ఏదైనా అవుతుందేమో, ఇది ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి లోపల ఏదైతే కలవరపడుతుంటారో అదే వారి మీదకి వస్తుందంట. ఆ విధంగానే భయపడుతున్నారు. కొంతమంది ఇప్పుడు ఏ రకంగా మందిరానికి వచ్చి కూర్చున్నారంటే వాళ్ళకి శ్రమ వచ్చింది, భీతి, శ్రమ. ఇప్పుడు వాళ్ళకి ఏమంట, ఆహారానికి భోజనానికి మారుగా వారికి ఏం కలిగి ఉందంట, నిట్టూర్పు అంట. నిట్టూర్పులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కన్నీరే వాళ్ళకి పానం లేని, ఇప్పుడు బహుగా భయముతో ఉన్నారు వాళ్ళు. ఇంకా సుఖం లేదంట, ప్రశాంతత లేదంట, శ్రమయే సంభవించున్నదంట. వాళ్ళకి ఏం సంభవించున్నది? శ్రమే సంభవించున్నది. ఇట్టి శ్రమలలో వచ్చి కూర్చున్నవేమో నువ్వు. ఏ శ్రమలు? రకరకాల శ్రమలు, అనేక విధాలుగా నీకు శ్రమలు కలిగి ఉండి కన్నీటితో దేవుడి సన్నిధికి వచ్చి కూర్చున్నావు నువ్వు. అయితే ఇక్కడ వచ్చి కూర్చున్న వారితో అదే యోబు గ్రంథము 19వ అధ్యాయము 23, నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. చాలు, ఒక కోరిక ఉంది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఈ మాటలు, దేవుని మాటలు ఏవలా ఉండాలంట, నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఎలా ఉండాలంట, గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో, బండలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ హృదయాలను బండలాగా చేసుకొని ఉంటారు. అటువంటి బండలాంటి హృదయం మీద కూడా ఇనుపు పొగరుతో, మన బండ మీద చెక్కాలంటే ఇనుపు దాంతో తీసుకొని చుట్టతో కొట్టాలి. అట్లా కొట్టినప్పుడే అది చెరిపినా కూడా చెరిగిపోదు. అట్లా బండబారిన హృదయాల మీద ముద్రించబడవాలని నేను కోరుచున్నా. ఇప్పుడు మీ హృదయం ఒకవేళ బండబారి ఉన్నదేమో, దేవుని వాక్యం మీ హృదయాల మీద బండబారిని మీ హృదయాల మీద చెక్కబడాలని నేను కోరుకుంటున్నా. దేవుని వాక్యం కోరుకుంటుంది. అయితే ఈ చెక్కాలి అంటే మీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి అంటే ఒక చిన్న విషయం ఉంది. అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయం, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. చాలు,
ఎలా అంట? తండ్రి శిక్షకు లోబడాలి మనం. ఏ తండ్రి శిక్షకు? పరమందున్న దేవుని శిక్షకు లోబడాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నేను దేవుడి శిక్షకు లోబడతా అనేవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడి శిక్షకు నేను లోబడతా అంటే పరమందున్న దేవుని శిక్షకు, అంటే ఆయన శిక్షిస్తే నేను తీసుకుంటా. నీతిమంతులు నన్ను దండించుట నాకు తైలాభిషేకం అని కీర్తనకారుడు రాశాడు. అయితే ఇప్పుడు దేవుడి శిక్షకు మనం లోబడాలి. దేవుడు మాటల ద్వారాగా మన బండబారిన హృదయాలను బద్దలు కొడతాడు. ఆయన వాక్యం అంట ఎలాగుంది? బండను బద్దలు కొట్టు సుత్తి వంటిదంట. మన హృదయం బండబారి ఉన్నది. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది? పొగరుతో, ఇనుప పొగరుతో మన హృదయం మీద చెక్కాలనుకుంటుండు ఆయన వాక్యాన్ని. ఇప్పుడు ఏ బాధతో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావో, ఎవరు ఏ మాటలు అంటున్నారో వాళ్ళు, కొంతమంది వేషధారులు ఉన్నారు, వారి కోసం దేవుని వాక్యం ఇలా చెప్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నది. చాలు. ఏమని చెప్తుండ దేవుడు? అయ్యో వేషధారులారా. కొంతమందిని మనల్ని భక్తి ముసుకేసుకొని చాలా ఎలా కనపడతారంటే, ఒక ముసుకేసుకొని ఉంటారు వాళ్ళు. చాలా సౌమ్యంగా, ఎటువంటి నోట్లో వేలు పెట్టినా కొరక లేని వారిగా కనపడతారు మనకి. అయితే వీరి గురించి దేవుడు ఏమని చెబుతాడంటే, అయ్యో వేషధారులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారంట? శాస్త్రులు పరిసయ్యులు అంటే యూదులు. వీళ్ళు ఏంటంటే సమాధుల దగ్గరకు పోకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం సమాధులను ముట్టి దేవుని సన్నిధికి రాకూడదు వీళ్ళు. అందుకనే ఈ సమాధులకి ఏం చేసేవాళ్ళు అంటే సున్నం కొట్టేవాళ్ళు. సున్నం కొట్టుంటే దూరం నుంచే చూస్తారు వాళ్ళు, సమాధిని చూస్తారు. సమాధిని చూసి దాని దగ్గరకు పోకుండా తిరిగిపోతారు. అయితే మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ. ఎట్లా నిండి ఉందంట? సమస్తమైన కల్మషం, పాపము, ద్వేషము, కోపము, ఎన్ని రకములైన అంటే ఇక చెప్పలేనన్ని సమస్తమని పెడతాడు అక్కడ. సమస్తమైన కల్మషముతో నిండి ఉన్నారు. ఎముకలు ఎలాంటి చిత్తరు? అది కుళ్ళు, పురుగులు, వాసన, అటువంటి సమాధులను పోలి ఉన్నారు. ఆ సమాధిని ఇప్పుడు తెరిచిన సమాధి. ఇది ఎలా సమాధిని అంటే కీర్తనలు 5:9 ఉంది ఒక మాట. కీర్తనలు 5:9, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుతురు. చాలు. ఏంటంట? తెరిచిన సమాధి. ఇదేంటంట? తెరిచిన సమాధిలో ఏముంది? ఇప్పుడు శృంగారించబడింది. ఏదో మంచిగా దానిపైన ఏదో సిమెంట్తో కట్టవచ్చు, లేకపోతే సున్నం వేయవచ్చు, లేకపోతే ఇంకొక వేరే విధంగా డబ్బున్న కొలది వాడు బంగారంతో కట్టించవచ్చు సమాధి. కానీ దాన్ని తెరిస్తే ఎట్లుంటుంది? సమస్త కల్మషంతో నిండి ఉంది. ఇప్పుడు మనస్థితి ఎట్లుందో దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. మేకప్ వేసుకోవడం కాదు, తెల్లని దుస్తులు ధరించుకోవడం కాదు, స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించుకొని గట్టిగా మేకప్ వేసుకొని దేవుని సన్నిధిలో నీట్గా కనబడడం కాదు. మనం ఎలా ఉన్నామో గమనించుకోవాలి. మన హృదయ స్థితి ఎలా ఉందో గమనించుకోవాలి. తెరిసిన సమాధుల్లాగా మనం ఉంటే అయితే మన సమాధి ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. మన హృదయం ఏ విధంగా ఉందో దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు మన సమాధి తెరిస్తే ఎముకలతోనూ సమస్తమైన కల్మషములతోనూ దుర్వాసనతోనూ ఇలా ఉందా? ఈ హృదయం ఎక్కడ తెరవబడ్డది? ఈ సమాధి ఎలా తెరవబడ్డది? వారి కంఠం ఎలా ఉందంట? తెరవబడిన సమాధి. ఎలా తెరుస్తున్నారు ఈ సమాధిని? నీ సమాధిని ఎలా తెరుస్తున్నారు? నోటి ద్వారాగా తెరుస్తుండో. దేవుడు తెరిచిన సమాధి కాదు ఇది.
నీ అంతటా నువ్వు తెరిచిన సమాధి. ఇప్పుడు నీ సమాధిని తెరిస్తే ఎలా ఉంది? ఇప్పుడు మళ్ళొకసారి కీర్తనలు 5, వారి నోట యథార్థత లేదంట, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి. చాలు. వారి నాలుగుతో ఇచ్చకములాడుదురు, అబద్ధాలు చెప్తారు, బొంకుతారు, ఇచ్చకాలు ఆడతారు అనమాట. నువ్వు ఎంత గొప్పవాడివో, నువ్వు ఎంత గొప్పదానివో, నువ్వు ఎంత అందంగా ఉన్నావో, నీకు ఎంత డబ్బు ఉందో, నీకు ఎన్ని కార్లు ఉన్నాయో, లేకపోతే నీకు ఎంత బంగారము ఆస్తి, ఎన్ని రకాలుగా ఉన్నావో ఇచ్చకాలు ఆడతారు. యథార్థత లేదు. వారి కంఠం ఎలా ఉంది? తెరిచిన సమాధి. యథార్థత లేదు. వారి సమాధి తెరిస్తే లోపలంతా ఏముంది? ద్వేషము, కుళ్ళు, వాసన. వారి నోరు తెరిస్తే చాలు బూతులు, వారి నోరు తెరిస్తే చాలు ఇతరుల మీద చాడీలు, వాళ్ళు నోరు తెరిస్తే చాలు వాళ్ళు అసవంటి వాళ్ళు, వీళ్ళు ఇసవంటి వాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు కాదు. ఇలా ఉన్నవేమో మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి. వారి నోట యథార్థత లేదు. కీర్తన 143వ వచనం ఇంకొక విధంగా చెబుతుంది. కీర్తనలు 143వ వచనం. శత్రువులు నన్ను కమ్ముతున్నారు. 143వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషయం ఉందంట. ఏ విషయం ఉంది? ఇప్పుడు సర్ప విషయం ఉంది. వాళ్ళు ఆ మాటలతోనే ఇతరులను కాటేస్తారు. కొంతమంది ఇతరుల మాటలను పట్టుకొని వాళ్ళు నన్ను ఇంత మాట అన్నారే అని చనిపోయేయడానికి కూడా సిద్ధపడతారు. ఉరిలు వేసుకున్న వారు ఉన్నారు, మందులు తాగిన వారు ఉన్నారు, ట్రైన్ల కింద పడి చనిపోయిన వారు ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎదుటివారి మాటలు ఎలా ఉంటాయి? నీకు జాబ్ లేదనుకో, దాన్నే ఎత్తి చూపెడతారు. వారి నాలుకలు ఎటువంటి సర్ప విషయంతో నిండి ఉన్నది. నీకు జాబ్ లేదనుకో, నీకు జాబ్ లేదని ఇతరుల ద్వారాగా నీ మీద చాడీలు చెప్పి నిన్ను గాయపరుస్తారు. నువ్వు ఒకళ్ళు అందంగా లేవనుకో, అందహీనంగా ఉన్నావనుకో, వాళ్ళు ఎంత వికారంగా ఉన్నారో, అందవిహీనంగా ఉన్నారని చెప్పేసి ఈ విధంగా కాటు వేస్తారు. నీకు ఏదైతే లేదో దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒకవేళ నువ్వు యథార్థంగా దేవుడి సన్నిధిలో ఉంటే, దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళని కొంతమంది ఇతరులు అన్నంగా నేను విన్నాను, వాళ్ళకి పిల్లలు లేరు. దేవుడి సన్నిధికి వస్తే వాళ్ళకి పిల్లలు లేరు. ఆ విధంగా కొంతమందిని బాధపడతారు. వాళ్ళకి జాబ్ లేదు, వాళ్ళకి పెళ్లి కాలేదు, లేకపోతే వాళ్ళ ఆస్తి నాశనం అయిపోయింది, లేకపోతే వాళ్ళకి యాక్సిడెంట్ల ద్వారాగా నాశనం అయ్యారు. ఈ విధంగా ఇతరులు ఏ విధంగా గాయపరుస్తున్నారు? నిన్ను రకరకాల కారణాల చేత నిన్ను గాయపరుస్తున్నారు. నీవు దేవుడి సన్నిధికి ఇంతకాలం నుంచి వెళ్తున్నావు, కానీ పక్కంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల కింద ఏముందంట? సర్ప విషయం ఉంది. ఇలాంటి సమాధులు చాలా ఉన్నాయి లోకంలో. తెరవబడిన సమాధులు చాలా ఉన్నాయి. ఈ సమాధులు ఎలా తెరుస్తున్నారు? వాళ్ళ నోటి ద్వారాగా సమాధులు తెరుస్తున్నారు. మనము ఎలా ఉన్నామో మనము దేవుని వాక్యము ద్వారాగా మనల్ని పరీక్షించుకోవాలి. మనము నోరు తెరిస్తే తెరిచిన సమాధులు లెక్క ఉన్నామా? మన నోటి యథార్థత ఉందా లేదా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే ఇదే మాట ప్రకారం దేవుడు ఇంకో చోట కూడా ఏం చెబుతుందంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇదే సర్పాల గురించి, సమస్తమైన కల్మషముతో నిండి ఉన్న హృదయముతో నిండి ఉన్న తెరవబడిన సమాధులు, వారి దవడల కింద సర్ప విషయం దాచుకున్న ఈ సర్పాల గురించి దేవుడు ఏం చెబుతుందంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. చాలు. ఏ సమాధి అంటే ఇప్పుడు ఏ సర్పం ఇది? సర్ప సంతానమా. ఈ సర్ప సంతానము కలిగిన వారే ఆ నోర్లు వేసుకొని ఉంటారు. ఏ నోర్లు? సర్ప సంతానం అంటే సర్పము యొక్క నోరు కలిగిన వారిలాగా వీళ్ళు ఉంటారు.
వీళ్ళు సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు? ఒకవేళ మంచివారై ఉంటే చెడ్డ మాటలు పలుకుతారా? దేవుని సన్నిధిలో మీరు మంచివారై ఉన్నారు, చెడ్డ మాటలు పలుకుతారా? పలకరు కదా. ఒకవేళ దేవుడి సన్నిధిలో మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు పలుకుతారా? మీరు పలకరు కదా. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. వారి కంఠం ఎలా ఉంది ఇప్పుడు? తెరవబడిన సమాధి లేక. ఆ సమాధిలో ఏముంది ఇప్పుడు? ఎముకలు, సమస్తమైన కల్మషము, పురుగులు, వ్యర్థమైన వాసన. మన నోరు తెరిస్తే మన హృదయంలో ఉన్నదే మన నోటిలో నుంచి వస్తుంది, అవునా కాదా? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. ఇప్పుడు ఈ సమాధి తెరిస్తే ఏమొస్తుంది బయటికి? సువాసన వస్తుందా, దుర్వాసన వస్తుందా? దుర్వాసన వస్తుంది. మీరు తెరిచిన సమాధులు అయి ఉంటే, మీ నోట్లో నుంచి వచ్చేది సువాసన అయి ఉంటే, ఈ సువాసన కలిగిన ఈ సమాధిని తెరిచేది ఎవరై ఉండాలంటే యేసు ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము యోహాను 11:17. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. చాలు. ఎన్ని దినములు అయ్యిందంట? సమాధిలో పెట్టబడి ఎన్ని దినాలు అయింది? 4 దినాలు అయ్యింది. 4 దినాలు అయి ఉన్న సమాధిని తెరిస్తే ఏముంటది? కుళ్ళిపోయి ఎముకలతో, పురుగులతో దుర్వాసన వస్తుంది. అలాంటి కాడికి ఎవరు వచ్చారు ఇప్పుడు? యేసు ప్రభు వచ్చిండు. యేసు ప్రభు వచ్చి అదే 38వ వచనం, అదే 11వ అధ్యాయం 30. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయ్యింది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పిన. చాలు. ఏమని చెబుతుంది మార్త? చనిపోయి 4 దినాలైంది. అది ఒక గుహ, ఆ గుహలో పెట్టారు. ఇప్పుడు యెరూషలేము ప్రాంతంలో అప్పుడున్న కాలంలో ఏం చేసేవాళ్ళంటే, మనిషి చనిపోతే వాళ్ళ కోసం ఒక సమాధిని వాళ్ళే తొలిపించుకునేవారు. అంటే ముందుగా చనిపోకముందే ఆ స్థలాన్ని సిద్ధపరచుకునేవారు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారంటే చనిపోయిన లాజరు ఉండవు. ఆ లాజర్ని పెట్టారు సమాధిలో. 4 దినాలైంది. 4 దినాలైంది. అక్కడికి యేసు ప్రభు వచ్చిండు. సమాధి రాయిని పొర్లించమని చెప్పిండు, తీయమని చెప్పిండు. తీయమని చెప్తే ఇప్పుడు మార్త ఏమని చెబుతుంది? ప్రభువా ఇప్పటికి 4 దినాలు అయింది. ఆ రాయి లోపల ఎలా ఉంటుందంట? వాసన కొట్టునని ఆయనతో చెప్పిను. అప్పుడు అలా చదువుకుంటూ ముందుకు వస్తే దాని తర్వాత అప్పుడు యేసు అందుకే అది అలా ముందుకు చదువుకున్న తర్వాత 43వ వచనం చదవండి. మీకు అది దేవుడికి ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రం ప్రభు అంటే, నా ప్రార్థన విన్నందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు ముందలే చెప్తాడు. దాని తర్వాత 43వ వచనం, ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పెను. ఇప్పుడు చెప్పిండు. ఏమని చెప్పిండు? లాజరు బయటికి రా. ఏమని పిలిచిండు దేవుడు? లాజర్ బయటికి రమ్మని పిలిచిండు, అంతే. ఇప్పుడు సమాధి తెరవబడింది. సమాధి తెరవబడితే అందులోంచి వాసన వచ్చిందా? దుర్వాసన వచ్చిందా? ఎముకలు ఉన్నాయా? ఇంకేమన్నా ఉందా అందుట్లో? బయటికి రా అన్నాడు. ఎవరు వచ్చారు ఇప్పుడు? లాజరు బయటకు వచ్చిండు. సజీవుడై వచ్చిండు, బ్రతికి వచ్చిండు. వాసన ఏమి లేదు. కానీ చనిపోయినప్పుడు కట్టబడిన ఏమున్నాయి ఇక్కడ? రుమాలు కట్టబడి ఉంది. పాత స్వభావానికి సంబంధించిన కట్టడల్ని కట్టబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ కట్లను విప్పి బయటికి పొమ్మనండి. ఏదైతే కట్టబడి ఉందో, ఏదైతే దుర్వాసన ఉందో, అంటే మనలో ఉన్న పాత స్వభావం, పాతది ఏదైతే కట్టబడి ఉందో దాన్ని విప్పి
ఆయన పోనీయండి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పిండు? ఆయన పోనీయండి. ఇప్పుడు బయటకు వెళ్ళిండా లేదా? పాత స్వభావం, ఆ దుర్మార్గత, పాపపు మాటలు, వ్యర్థమైన బూతులు, ఈ రకరకాలు ఇప్పుడు నీకు కట్టబడి ఉన్నాయేమో. వాటిని ఏం చేయాలి మనం? ఇప్పుడు యేసు ప్రభు సన్నిధిలో వదిలిపెట్టాలా? ముందుకెళ్ళాలా? ఇంకొక చోట మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇంకొక సమాధి తెరవబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. చాలు. అయితే ఇక్కడ సమాధి తెరవబడింది. తెరవబడ్డదా లేదా? అక్కడ యేసు ప్రభు సమాధి తెరిచిండా లేదా? తెరిచినప్పుడు ఏమొచ్చింది బయటికి? లాజరు బయటకు వచ్చిండు. ఇక్కడ యేసు ప్రభు సమాధిని తెరిచారు. ఇక్కడ ఏముంది? లోపల ఏమైనా ఉందా? యేసు ప్రభు నోటిలో ఎటువంటి కల్మషమైన మాటలైనా ఉన్నాయా? ఆయన హృదయంలో ఏమైనా కపటం ఉన్నదా? ఆయన ఏమన్నా దుర్మార్గంగా మాట్లాడిండా? ఎవరినైనా దూషించిండా? వ్యర్థమైన మాటలు ఏమన్నా పలికిండా? ఆయన సమాధిలో ఏమన్నా ఉందా? ఖాళీగా ఉంది సమాధి. ఆయన హృదయంలో ఎటువంటిది లేదు. ఆయన చంటి పిల్లవాని వంటి మనస్తత్వం కలిగిన వాడు. నీ మీద ఎంత ప్రేమ చూపెడతానంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించిండు తెలియదు, కొలత లేదు ఆ ప్రేమకు. ఎవరైనా కొలవగలరా దేవుడి ప్రేమకు? అటువంటి ఆ దేవుని యొక్క సమాధి తెరిచినప్పుడు యేసు ప్రభువుని సమాధిలో ఉంచారు. దేవదూత వచ్చి సమాధి తెరిచిండు. సమాధి తెరిచినప్పుడు సమాధిలో ఏమైనా ఉందా? లేదు. ఉందా? అయితే ఇక్కడ ఎతుకుతున్నారు కొంతమంది. ఏమైనా ఎతుకుతున్నారు? 4వ వచనం కాదు 5. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చాలు. ఇప్పుడు ఎవరు లేచి ఉన్నారంట? యేసు ప్రభు అక్కడ లేడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. నేటి వరకు కూడా అక్కడికి వెళ్తే సమాధి ఖాళీగానే ఉంది. ఆయన నోటిలో చాలా యథార్థమైన మాటలు ఉంటాయి. ఆయనలో ఎటువంటి కల్మషం లేదు. ఆయన ముఖం మీదనే ఉన్నది ఉన్నట్టు చెప్తుడు. నువ్వు ఒకవేళ ఏ స్వభావం కలిగి ఉన్నావో, ఒకవేళ నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకో, నీ నోరు తెరిచిన సమాధి లెక్క ఉంది. ఎలా ఉందంట? యథార్థమైన దేవుని మాటలు ఎలా ఉంటాయంటే కొంచెం నెప్పిస్తాయి. దేవుడి శిక్షకు మనము కొంచెం తల వంచితే, ఆయన శిక్షకు మనము విధేయత చూపితే మనకి కొద్దిగా బాధ కలిగించవచ్చు. మన స్వభావాలను బట్టి మనకు బాధ కలగవచ్చు. కానీ దేవుడు ఏమంటాడు? ఇప్పుడు నీ నోరు తెరిస్తే ఎలా ఉంది? తెరవబడిన సమాధి లెక్క ఉంది. కానీ నీ సమాధి నుంచి ఏమైనా దుర్వాసన వస్తుందా? సువాసన వస్తుందా? ఎలా ఉంది నీ నోరు? తెరవబడిన సమాధి ఖాళీగా ఉందా? లేకపోతే ఎముకలతో, కుళ్ళిన దాంతో, పురుగులతో, సమస్తమైన కల్మషంతో, దుర్వాసనతో నిండి ఉందా అనేది దేవుని వాక్యాన్ని బట్టి మనము పరీక్షించుకోవాలి. అయితే ఇప్పుడు నువ్వు ఎలా వచ్చినావు ఇక్కడికి? అదే యోబు గ్రంథం 3వ అధ్యాయం 24 నుంచి. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుతున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. చాలు. ఇవి ఇప్పుడు ఇతరులు తెరిచిన సమాధి కలిగిన నోరు వంటి వారు, అంటే పాము లెక్క తమ దవడల కింద సర్ప విషయం దాచుకున్నవారు నీ మీద వ్యర్థమైన మాటలు పలికారు. అర్థమైందా? వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు. నీకు ఏది లేదో దాన్ని బట్టి దాన్ని ఎత్తి చూపెట్టి దేవుని సన్నిధికి వచ్చే నిన్ను దూషిస్తున్నారు. వాళ్ళ నోర్లు ఎలా ఉన్నాయి? తెరిచిన సమాధుల వలె ఉన్నాయి. దుర్వాసన వస్తుంది వాళ్ళ నోరు తెరిస్తే. వాళ్ళు సమస్త కల్మషముతో నిండి ఉంది వాళ్ళ యొక్క నోరు.
అర్థమైందా? అయితే ఇప్పుడు నువ్వు నిట్టూర్పు విడుస్తున్నావు, దేవుడి సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడుస్తున్నావు. ప్రభువా, నా స్థితి ఇది, నన్ను లేనిపోని మాట్లాడుతున్నారు, యథార్థంగా నీ సన్నిధిలో బ్రతకాలని నేను వస్తే నాకు ఇది లేదు, నాకు అది లేదు అని నా మీద దూషణ భూషణ మాటలు పలుకుతున్నారు. అయితే మన ప్రవర్తనను దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి యథార్థంగా నడిచినప్పుడు ఎలా ఉంటుందంట? 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు దేవుడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇప్పుడు నువ్వు యథార్థంగా ఉన్నావు దేవుడి సన్నిధిలో, ఎటువంటి కల్మషం లేదు. ఇప్పుడు నీ సమాధి తెరిస్తే, అంటే నీ నోరు తెరిస్తే ఎటువంటి బూతులు రావట్లేదు నీ నోట్లో నుంచి, ఎవరి మీద చాడీలు చెప్పట్లేదు, ఎవరితోనూ అంటే ద్వంద్వ మాటలు, అంటే దాన్ని ఏమంటారు, రెండు అర్థాలు పలికే మాటలు పలకడం లేదు, ద్వంద్వార్థాలు నీ నోటి నుంచి రావడం లేదు, సరసోక్తులు నీ నోటి నుంచి రావడం లేదు. అర్థమైందా? అయితే లోక సంబంధమైన ఈ శరీరం ఒకటి ఉంది. ఈ శరీరం ఎలా ఉందంట? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయంట. పూడ్చిపెట్టబడిన ఈ సమాధి పురుగులు పట్టిన సమాధి. ఇది దుర్వాసన రాకుండా ఉండాలి అంటే, దేవుడి సన్నిధిలో మనం యథార్థంగా ఉండాలి అంటే, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటలు మొదలగునవి, వీటిని గురించట. ఇది ఇలాంటి స్వభావము కలిగిన పురుగులు నీ సమాధిలో ఉన్నవేమో చూసుకోవాలి. అంటే వీటిలలో ఏ పురుగు నీలో ఉన్నా నీలో నుంచి ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. ఇప్పుడు నీ సమాధి నోటి ద్వారాగా తెలవబడితే నీ హృదయంలో వీటికి సంబంధించిన ఏదైనా ఒక పురుగు ఉంటే నీ నోరు ఎలా పలికింది? ఇప్పుడు దుర్వాసన వస్తుంది. వీటన్నిటినీ పక్కన పెట్టి, శరీర కార్యాలను పక్కన పెట్టి, ఇప్పుడు పైనుంచి మనకు కావాలి. పైనుంచి ఏం కావాలి? దేవుడి సన్నిధి నుంచి కొన్ని మనకు కావాలి. అదే 22వ వచనం కాడి నుంచి ఆత్మఫలాలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమయు, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి కలిగి ఉండాలి. ఇవి ఏంటంటే సువాసన కలిగినవి. ఇవి దేవుడిచ్చేయి. ఇవి మనలో పెట్టుకున్నప్పుడు, ఇవి మనలో ఉన్నప్పుడు ఏముండాలంటే ప్రేమ కలిగి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, వీటన్నిటినీ మనలో పెట్టుకుంటే మన నోరు ఏమి వెదజల్లిద్ది? ఇప్పుడు సువాసన వెదజల్లిద్ది. ఇట్టి స్వభావం కలిగి ఉన్నవాడు క్రీస్తుని పోలి నడుస్తుడు. అప్పుడు ఈ సమాధిలో ఏమైనా ఉంటుందా? యేసుప్రభు సమాధిలో ఏమైనా ఉందా? యేసుప్రభు సమాధి తెరవబడినప్పుడు ఏమైనా ఉందా అక్కడ? ఇప్పుడు నీ నోరు తెరవబడినప్పుడు నీ నోటిలో నుంచి ఏదైనా వస్తుందా? సువాసన వస్తుంది. దేవుని వాక్యం అనే సువాసన వస్తుంది. అప్పుడు నీ భక్తి యథార్థమైనదైతే నీకు ధైర్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆహారం లేకుండా కూర్చున్నాం ఇక్కడ అంటే నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. ఎదుటివారు అన్న మాటలను బట్టి నేను ఏదైతే అనుకున్నానో అదే నా మీదకి వచ్చింది. నాకు విశ్రాంతి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఇవన్నీ లేకుండా వచ్చి కూర్చున్నావు. వీటన్నిటిని బట్టి దేవుడు ఏమంటాడంటే, నువ్వు దేవుడి సన్నిధిలో యథార్థము కలిగి ఉన్నప్పుడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అదే యోబు గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 25 నుంచి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము
చివికిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, ఎవరునూ కాదు, నేనే ఆయనను కళ్ళులారా చూచెదను. చాలు చాలు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అయితే నా విమోచకుడు సజీవుడు. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరకు వచ్చును? సజీవుడై ఉన్న దేవుడి దగ్గరకు వచ్చును. అవునా కదా? నీ విమోచకుడు ఎవరు? ఇప్పుడు సజీవుడు. ఆయన సమాధి తెరవబడి ఉంది. యోబుకి ఎవరు చెప్పారు? యేసు ప్రభువు తిరిగి లేస్తాడని యోబుకి ఎవరని చెప్పారా? అయితే ఇక్కడ ఏమంటాడు యోబు? నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుస్తాడని కూడా చెబుతుండే. ఎవరు చెబుతున్నారు ఇది? యోబు ద్వారాగా దేవుడు పలికిస్తుండే. ఏమని పలికిస్తుండో? అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చివికిపోయిన తర్వాత శరీరముతో, అయితే నా శరీరము కుళ్ళి పట్టినను, సమాధిలో పురుగులు బట్టి ఎముకలతో నిండి ఉన్నాను సరే, నేను యథార్థ ప్రవర్తనను కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ యథార్థంగా దేవుడి సన్నిధిలో చనిపోయి నేను పూడ్చివేయబడితే నేను ఎలాగుంటానంటే ఇప్పుడు ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చివికిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇప్పుడు నా శరీరం అంతా పోయింది, మళ్ళీ దేవుని ఎలా చూడగలుగుతా? దేవుడు మహిమ శరీరం ఇస్తాడు నాకు. ఆ శరీరంతో నేను ఎలా చూస్తా? నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేను కన్నులారా చూచెదను. ఎవరిని చూస్తా నేను ఇప్పుడు? సజీవుడై ఉన్న, సత్యదేవుడై ఉన్న, త్రియేక దేవుడై ఉన్న దేవుణ్ణి కన్నులారా చూచెదను. ఇప్పుడు మనం ఏమి పరీక్షించుకోవాలి? దేవుని విన్న వాక్యాన్ని బట్టి మనం ఏం పరీక్షించుకోవాలా? మన సమాధులు ఎలా ఉన్నాయో చూసుకోవాలా? తెరిచిన సమాధులు, మన నోరు ఏ విధంగా చూసుకోవాలా? దేవుని వాక్యాన్ని బట్టి మన నోరు తెరవబడిన సమాధి అయితే మన సమాధిలో నుంచి ఏమి బయటకు వస్తుంది? దుర్వాసన, సువాసన. ఒకవేళ ఇందాక మనం శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయని చెప్పిండు దేవుడు. ఆ శరీర కార్యాల్లో ఒక్క పురుగు మన సమాధిలో ఉంటే మన నోరు ఏం గుమ్మరిస్తుంది? దుర్వాసన గుమ్మరిస్తుంది. అయితే కింద చెప్పబడిన 22వ వచనంలో ఉన్న దేవుడిచ్చిన ఆత్మ ఫలాలను మనం కలిగి ఉంటే సువాసనను వెదజల్లుతాం. వీటిల్లో ఏదైనా ఉందేమో మీరు ఇంటికి వెళ్ళి పరీక్షించుకోండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము 20వ వచనంలో ఉన్న ఏవైనా మన సమాధులలో ఉంటాయేమో చూసి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఆత్మ ఫలాలను సంపాదించుకొని ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటే ఎలా ఉంటాం? మనం అప్పుడు సజీవులమై ఉంటాం. సజీవుడై ఉన్న దేవుడి సన్నిధిలో సజీవులుగా నిలుస్తాం, మహిమ శరీరాలు ధరించుకొని నిలుస్తాం. ఇన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం తీర్మానం చేసుకోవాలి. ఈరోజు ఒకసారి నిల్చోండి, దేవుని గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, ప్రేమగల తండ్రి, ఆకాశమందు ఆసీనుడు అయిన మహాగొప్ప గనుడు అయిన ప్రేమగల తండ్రి, అయా త్రియేక దేవ యేసయ్యా, మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం నాయన. అయ్యా విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మా నోరులు ఎలా ఉన్నాయో తెరిచిన సమాధుల వలె ఉన్నాయేమో తండ్రి. అయ్యా అయితే మా నోటిలో నుంచి వచ్చేది సువాసన అయితే నీవు తెరిచిన సమాధి, దుర్వాసన అయితే ప్రభువా మేము శరీరంలో కల్మషముతో నిండిన దుర్మార్గులమై ఉన్నాము ప్రభువా. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా నోర్లు ఎలా ఉన్నాయో, మా హృదయము దేనిని అయ్యా ఏదైతే నిండి ఉన్నదో, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడని చెప్పిన ప్రకారము ప్రభువా, మా హృదయము దేనితో నిండి ఉన్నదో ఒకసారి గమనించుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా మమ్మల్ని మేము వాక్యములో పరీక్షించుకొని నీ సన్నిధిలో ఎదగగలుగుటకు మీ ఆత్మ ఫలాలను మాకు దయచేసి సువాసనను వెదజల్లే వారిగా మమ్మల్ని అయ్యా మీ నామాన్ని గణపరిచేవారిగా మమ్మల్ని నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమిలాడి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.